నమస్తే అన్న. నమస్తే. ఈసారి రాజంపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు అమర్నాథ్ గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటన్నా మళ్ళీ ఆయనే కావాలని కోరుకోవడానికి కారణం? ఆయన లోకల్ వ్యక్తి, మాకు దగ్గరలో ఉంటాడు, మేము పిలిచినప్పుడల్లా మాకు కొలుపుతాడు కొద్దిగా. సో బాగా సీనియర్ నాయకుడు, దానివల్ల. సో అదే మెయిన్ రీజన్, లోకల్ సీనియర్ నాయకుడు, మాకు ఎప్పుడూ నిద్రలేసిన దానికి అందుబాటులో ఉంటాడు. టీడీపీకి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? టీడీపీకి వేయకూడదని ఏం లేదు, ఇక్కడ లోకల్ మనిషి ఉంటే బాగుంటుంది. లోకల్ మనిషిగా ఉంటే బాగుంటుంది. మెయిన్ సీఎం ఎవరైతే అనుకుంటారు? సీఎం జగన్ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి. నవరత్నాలు అనే పేరుతో పేదలకి మంచిగా చేసినాడు, సో బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది, ఎందుకంటే ఇల్లు ఇచ్చాడు, సెంటు స్థలం 1.5 సెంట్ ఇచ్చాడు బాగా నీట్గా. ఇంకా అమ్మ ఒడి అని చెప్పి అంది చేసినాడు, ఇంకా చాలా వరకు హెల్ప్ చేసినాడు కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి విన్నప్పుడు అక్కడ జిల్లా హెడ్ చేస్తామని చెప్పినాడు. మళ్ళీ రాయచోటి విన్నప్పుడు జిల్లా హెడ్గా అక్కడే ఉండిస్తాము, మార్చాము అన్నాడు. మొన్న వచ్చినప్పుడు కూడా రాజంపేట హెడ్ చేస్తాము, మీకు ఏమి భయపడగాకండి, మెడికల్ కాలేజ్ తెస్తాము అన్నీ చెప్పినాడు. 3 చోట్ల పోయి 3 మాటలు చెప్పినప్పుడు ఎట్లా నమ్మోస్తారు అని. అది యూట్యూబ్లో కూడా ఉంది, కొట్టి చూస్తే తెలుస్తుంది. దానివల్ల కొంచెం ఆయన మాటలు వినాలంటే కొద్దిగా భయం వేస్తారు. నమస్తే అన్న. నమస్తే బ్రో. ఈసారి రాజంపేట ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అమర్నాథ్ రెడ్డి అండి. ఓకే. అంటే ఏంటన్నా మళ్ళీ రిపీటెడ్గా ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం? ఏం లేదు, ఇంతకుముందు మేడం మల్లికార్జున రెడ్డి చేసినారు, ఇప్పుడు రిపీటెడ్గా ఏం లేదు. సీట్ ఇప్పుడు ఈయనకి ఇచ్చారు, లోకల్ కాబట్టి బాగా. వైసీపీయే కదా మెయిన్? వైసీపీ మెయిన్ మొత్తం రాజంపేట వైసీపీనే, పైన కనపడతారు కానీ లోపల నుంచి అంతా వైసీపీనే. బాగా మెజార్టీ రావచ్చు, అంత రాకపోవచ్చు కానీ బెస్ట్ మెజార్టీ అయితే ఇవ్వగలుగుతాడు. ఒక 10-20 వేలు మెజార్టీ అయితే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే సుహాసి బయట నుంచి వచ్చాడు, ఆయనకు నిజం చెప్పాలంటే వీధి పేర్లు కానీ సరిగ్గా తెలియదు. ఆ మనిషి మాకేం చేస్తాడని మేము నమ్మాలి. పథకాలు అంటారా, 4-5 పథకాలే ఉన్నాయి, జగన్ పెట్టిన పథకాలే దానికి రిపీట్ చేసి ఇస్తున్నాడు అంతే. దాంట్లో ఏం కొత్తగా మేము ఇస్తాడని నమ్మకం కానీ లేదు. అతన్ని ముందు స్టార్ట్ చేసి పెంచింది ఎవరు? 2000, 2500 పెంచుకుంటానే వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఆయన్ని చూసి 4000 రూపాయలు పింఛన్ ఇస్తాడు అంటే ఒకరు చేసిన పనే దాన్ని మళ్ళీ ఇస్తానంట. ఆయనైనా ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు? పింఛన్కి ఆ మనిషి అయినా కానీ అప్పు చేయాల్సిందే, ఈ మనిషి అయినా అప్పు చేయాల్సిందే. కాకపోతే కొన్ని మా పనులు జరగాలంటే పాత మనిషి సీఎం అయితేనే మా పనులు జరుగుతాయని మేము నమ్ముతాను, రాయంపేట ప్రజలు నమ్ముతారు. థ్యాంక్ యూ. ఇక్కడ కూటమి వస్తుంది. కూటమి ఏంటి? కూటమి రావడానికి కారణం అంటే ఇక్కడ అరాచకాలు ఎక్కువైపోయినాయి. అదిగాక పవన్ కళ్యాణ్ చూసేసే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మంచివాడు కదా, అది ఈసారి కూటమి వస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. కూటమి వస్తే బాగుంటుంది అంతే, కూటమి. ఏంటన్నా కూటమి రావాలని కోరుకోవడానికి కారణం? బీర్లు లేవు, అన్ని బ్రాండ్లు కావాలా, బ్రాండ్లు ఓడితే వాడికి ఓటు. మా కారు కొత్త కారు, నేను ఇండియాలో ఉండను, ఓకేనా. సో డబ్బులు ఖర్చు పెట్టేప్పుడు బార్లేకి వచ్చినా కూడా కూలింగ్ లేవు, 350 రూపాయలు పెట్టినా కూడా. సో దీనికి కారణం ఎవరు? జగన్ బాబు. జగన్ నాకు ఫేవరెట్, బీర్లు కూడా నాకు యాంటీ, అంతే. ఓకే ఓకే. నమస్తే అన్న. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు రాజంపేట? జగన్. ఓకే. జగన్ అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఓకే. ఏంటన్నా వాళ్ళకి వేయడానికి కారణం? వాళ్ళు మంచి చేసినారు, అంతా పింఛన్లు కానీ ఇంటికి కానీ ప్రతి ఒక్కటి మంచి చేసినారు, అందుకోసమని ఇది చేస్తున్నాం. చంద్రబాబుకి వేయద్దు అనుకుంటున్నారా? లేదు, చంద్రబాబు నాయుడుకి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? ఏమి లేదు, చంద్రబాబు నాయుడు ఇతను మంచి చేసినాడు కదా జగన్, అందుకోసమని జగన్కి వేస్తాను. ఓకే ఓకే అన్న. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే నాయన. ఈసారి ఎవరికి వేద్దాం అనుకోండి ఓటు? జగన్ ఏమో మనకి బాగా చేసినాడు నాయన. మా కొడుకులు మాదిరి చేసినాడు, ప్రతి ఒక్కరు ఇచ్చినాడు. డగర లెక్క ఇచ్చినాడు, పింఛన్ ఇస్తూ ఉన్నాడు, అమ్మ ఒడి లెక్క ఇస్తూ ఉన్నాడు, అన్నీ ఇస్తూ ఉన్నాడు నాయన. ఈ సూర్య ఏమో జగన్కి అంటా ఉన్నాం, మళ్ళీ ఎట్టయితుందో నాయన. జగన్ ఏమో బాగా చేసినాడు, మాకేమో చెప్పినంతా ఇచ్చేసినాడు నాయన. 3 కంతు ఇస్తామ్మా, మీకు పింఛన్ కాదు నాయన, డాగరా లెక్క 12, 15 ఏళ్ళు 13 ఏళ్ళు మనిషికి పడినాయి, 3 కంతులు ఇచ్చేసినాడు. అమ్మ ఒడి లెక్క ఇచ్చేసినాడు, ఈ పింఛన్ ఇస్తాడు. ఏమంటే అంత కష్టం ఉండదు మాకి, ఆడంటే ఆడ వేసేసినాడు నాయన. మా కోరికేమో జగన్కి ఉండదు నాయన, అంతవరకే నాయన. అంతే నాయన. చెప్పండి అమ్మా, ఈసారి సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు?
జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. అంటే ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని కోరుకోవడానికి కారణం? కోరుకుంటున్నాము అన్ని పథకాలు ఇస్తున్నాడు అని. లేకుంటే ఈ నెల రేపు నెల పింఛింది ఒకటి కష్టం వచ్చింది ముసలోళ్ళకు అంతే. బ్యాంకుల్లో మేము పోయి తీసుకున్నాము, అది అట్టోళ్ళు ముసలోళ్ళకు కొంత కష్టం ఉన్నది. సో అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఈ పథకం భలే చెడ్డది. ఏది 18,750 వేస్తారు చూడు, 45 సంవత్సరాలు. ఆ పథకంతో ఏం అవసరం సార్? అంతా వేసేది అప్పులు చేసుకొని నష్టపడాలి మంచిది మనమా. నేను కూడా జగన్ తరపున వాడినిమ్మన్నా 6వ వార్డులో గెలిచినాను. మా ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ నేను వాడినిమ్మన్నా. లక్షణంగానే వస్తాలే ఆయన సూరి. సరేలేమ్మా, ఓకే. జగన్కి వద్దాం అనుకుంటున్నారు అంటే ఎందుకమ్మా జగన్కి? ఏమో మంచి చేసినారని ఓకే, మంచి చేసినట్టు పథకాలు అందినాయా? ఓకే. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం అనుకున్నారు? రాజంపేట. ఓకే, ఆయనకి వేద్దాం అనుకున్నారు. ఓకే అమ్మా, ఓకే. సరే ఎవరికి వేద్దాం అనుకున్నారు నా ఓటు? జగన్కు. అంటే ఎందుకన్నా జగన్కి వేయడానికి? బాగా అమ్మ ఒడి ఎన్ని బాగా ఇస్తున్నాడు కాబట్టి వేయాలనుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఎమ్మెల్యేగా రాజంపేటకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి వస్తారు. ఓకే, ఓకే. అమర్నాథ్ రెడ్డికి ఏమని మళ్ళీ అంటే వాళ్ళకి వేయడానికి? బాగా చేసినాడు కాబట్టి వీళ్ళు మేడ వాళ్ళు ఆయనకి మనకు అన్ని పథకాలు ఇస్తా ఉన్నారు, ఏ పేద సాధకు చేస్తా ఉన్నారు. అన్ని బాగా అందినాయా? అన్ని అందినాయి, మాకేం ఇబ్బంది. సో అందుకే మళ్ళీ వేద్దాం అనుకున్నా జగన్మోహన్. పక్కా ఇక్కడ తెలుగుదేశం అనే అది ఏది లేదు, పక్కా ఫ్యానే. ఓకే, థ్యాంక్ యూ అన్న. జగన్కి ఎందుకు వేద్దాం అనుకోవడం అంటున్నా? ఎందుకే డబ్బులు ఇలా చేస్తాడా ఏం చేస్తాడా? అన్నీ అందినాయా పథకాలు? మా పథకాలు అందినాయి. సో అందుకే మళ్ళీ వేద్దాం అనుకోవడం. ఓకే. పథకాలు అందినాయి. మా భార్యకు 45 ఏళ్ళ డబ్బులు 18,000 అందినాయి. ఇంటికి బియ్యం వచ్చాయి. వాలంటీర్లు బ్రహ్మాండంగా చేసిండు ఆయన. అతనే రావాలా ముందు. ఓకే. ఇక్కడ లోకల్గా ఎవరికి వేద్దాం అనుకున్నారు? అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డికే. ఓకే. అమర్నాథ్ రెడ్డికే జై, జగన్కే జై. ఓకే. అమర్నాథ్ రెడ్డికి జగన్కే. ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి అదే వాలంటీర్ పెట్టారు కాబట్టి ఇంటికి బియ్యం వేస్తున్నాయి, అవన్నీ బాగా చూస్తున్నారు కాబట్టి ఆయనకి వేస్తున్నాను. ఓకే, ఓకే, ఓకే. మేము వేసేది జగన్కే, ఆయనే రావాలి పైకి. ఓకే. ఆయనకి వేద్దాం అనుకోండి. ఆయనకే ముఖ్యంగా వేస్తా నేను. అన్నీ అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? అన్నీ అందుతున్నాయి, అన్నీ చేసిండు. వేయాలనుకోవడము, వేయాలి అనుకునేది వేయచ్చాము. సరేలే, ఓకే, ఓకే. ఆరోగ్యం జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తున్నారా లేకపోతే లోకల్గా ఆయన చూసేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి చూసేది. జగన్మోహన్ రెడ్డిని చూసేస్తారా? అంతే. ఓకే. అన్నీ అందుతున్నాయా జగన్మోహన్ రెడ్డి పథకాలు? అన్నీ అందుతున్నాయా, ఇక్కడ కొరపలేదా, అన్నీ అందుతున్నాయి. ఏది ఆయనకే. ఓకే, ఓకే. పెద్ద ఏది ఆయనకే. ఇక్కడ లోకల్గా ఎవరికి వేద్దాం అనుకుంటే? అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి. ఓకే. ఏంటన్నా వాళ్ళకి వేయడానికి కారణం ఏంటి? 5 పరిపాలన కొంచెం బాగా చేసా కాబట్టి వేస్తాం. పరిపాలన నచ్చింది. అవును సార్. అన్ని పథకాలు అందినాయి మరి? అన్ని సార్. ఓకే. మీరేనా చెప్పండి. జగన్కి వేసేది ఓటు. జగన్కే. ఓకే. అంటే ఇక్కడ లోకల్గా అమర్నాథ్ రెడ్డికే? అమర్నాథ్ రెడ్డి. ఓకే. అంటే ఏంటన్నా వాళ్ళకి వేయడానికి కారణం? ఆయన కొన్ని పనులు బాగా మంచి పనులు చేశాడు. గుడ్డోళ్ళకు డబ్బులు పింఛన్ లెక్కలు ఇబ్బంది లేకుండా చేశారు. వేసేది మాత్రం ఆయనకే. ఓకే. గెలుస్తా అంటారా? అయితే గెలుస్తారంటే మనం ఎక్కడ చెప్తాంలే, మనం ఒకరు ఇద్దరు హెచ్చరి అందరూ వేయాలి కదా ప్రపంచం మీద. అందరూ వేసి గెలుస్తాడు. మీరు గెలవాలని కోరుకుంటున్నారా? అదే కోరుకునేది. ఓకే. మీరు చెప్పండి దాదా. నేనంతే. అంతేనా? ఓకే. సరే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు సీఎంగా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు గెలిచినా ఒకటే. మాకు ఎవరు గెలిచినా మనకి ఎవరు బెటరు, మా బతుకు మా మంది బతుకుతాము. ఎవరు గెలిచినా ఒకటి, వాళ్ళు గెలిచినా ఒకటి, వీళ్ళు గెలిచినా ఒకటి, మన బతుకు మంది. ఎవరు పెడతారు? లోకల్గా ఎవరికి వేద్దాం అనుకున్నావు ఎమ్మెల్యేగా? ఆ దేవుడు ఎట్ట పెడితే ఎవరు అవుతుంటే వాళ్ళకు. అంతేగాని ఇప్పుడేం ఫిక్స్ అవ్వాలా? ఇప్పటికేం ఫిక్స్ అవ్వాలా? ఏమనుకోవాలి. సరే, ఓకే. వద్దుడికి ఎవరికి బుద్ధి పుడితే బుద్ధి కడిపోతే ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేసేది. సరే, సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు గెలిచినా ఒకటే తండ్రి మాకు. ఎవరు గెలిచినా, చంద్రబాబు గెలిచినా జగన్ గెలిచినా ఒకటేనా? ఎవరు గెలిచినా ఒకటే తండ్రి. ఓకే. సరే, అన్ని పథకాలు అందినాయా ఈ ప్రభుత్వంలో? మాకు అంతానే సార్. ఓకే.
ఓకే ఓకే తెలుగుదేశం వస్తే మంచి చేస్తాను అనుకో ఏంటి కారణం తెలుగుదేశం రావాలని కోరుకోవడానికి లేనిపోయినది మాకు అన్నీ ఏడన ఒక రోడ్డా ఒక ఇరిగేషనా ఒక ఇంకేమన్నా ఏముండయి చెప్పు వృద్ధులకు పెంచిన 3,000 అన్నాడు ఎక్కుతానే 3 సంవత్సరాలు 3 నెలలు 250 పెంచినాడు మళ్ళీ ఒక 6 నెలలు 250 పెట్టినా మళ్ళీ 3 నెలలకు మొన్న జనవరి నుంచి 3,000 ఇస్తున్నాడు. ఈసారి మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకోవాలనే ఉంటాము. పెద్దయా నేనంతేనైనా నాకు లేనిటి చేసి ఉండరు వైఎస్ఆర్లో. భూమి ఉంటే భూమి చెట్లు పెరిగి తెగినారు, మొలతంచి పెరిగి తెగినారు. ఇంకా అట్లప్పుడు ఎందుకు ఉండాలా కానీ మనుషులో ఉంటారు కానీ మార్పు కోరుకుంటున్నావు. వ్యక్తిగతంగా ఏమో మాకు అమర్నాథ్ రెడ్డి మంచివాడు. ఈ పనులు బాటలు కాంటికి ఇంటికి ఇతను బాలసుబ్రహ్మణ్యం ఈ ఊరోడు కాదు, స్థానికుడు కాదు. మాకేతం పని పడిపోయి అడగాలంటే ఆయన ఆడిపోయి ఎప్పుడు అడగాలి మేము? ఈయనైతే దగ్గరలో ఉండేవాడే కానీ ఆ పై దాని గురించి ఇట్లా అనుకుంటున్నాం. కాదువా ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నావు? ఎవరికి మాకు బుద్ధి పుడితే వాళ్ళకి వేస్తాం నాయన. ఎవరు మేలు చేసే వాళ్ళకి మాకు తెలుసు కదా, వేస్తాం. సరే ఇప్పుడు దాకా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది నీకు? ఏమో నేను చదువుకున్నాను నాయన. ఈ 5 సంవత్సరాలు ఎట్లుంది? బాగుండదు. సో మళ్ళీ ఈసారి ఇదే పరిపాలన కావాలనుకున్నావు? అంతే, ఇదే కావాలి, ఆయనే కావాలనుకున్నాను, జగనే కావాలనుకున్నావు. ఓకే ఓకేవా ఓకే. అవి ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నావు? జగన్కి వేద్దాం అనుకున్నావా? ఏమని జగన్కే ఎందుకు వేద్దాం? అంటే పథకాలు అవన్నీ ఇచ్చినాడా? ఓకే అందినాయి అన్నీ? పెన్షన్ వస్తుందా? మాకు 3,000 ఖచ్చితంగా వస్తుంది. సో అందుకని మళ్ళీ జగన్కి వేద్దాం అనుకున్నావు. ఓకే సరేవా సరే. రాజంపేట ఎమ్మెల్యే ఎవరికి వేస్తావు? ఆయన అమర్నాథ్ రెడ్డికి. అమర్నాథ్ రెడ్డికి ఏమని? ఆయన మంచి వ్యక్తి వేస్తాము. ఓకే అంతే. సీఎం ఆయన ఉండాలి ఇప్పుడు. నేనే జగనే. ఓకే ఓకే. ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా ఇప్పుడు దాకా, ఈ ప్రభుత్వమే మళ్ళీ కావాలనుకుంటున్నావా లేకపోతే మార్పు కోరుకుంటున్నావా? ఈయన వచ్చే అన్ని తగ్గించాడు చేస్తాడు. ఎవరు? ముసలైన చంద్రబాబు. సో ఆయన మార్పు అయితే కోరుకుంటున్నాం, ఆయన రావాలని. ఓకే ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.